ఓషన్ ఆఫ్ లాకు స్వాగతం. న్యాయం యొక్క లోతులను కలిసి అన్వేషిద్దాం. నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. మన కళ్ల ముందు కనిపించే ఈ భారతదేశ పటం, దాని వెనుక ఉన్న సుదీర్ఘమైన కథ. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి గత 7 దశాబ్దాలుగా మన దేశ అంతర్గత సరిహద్దులు ఎలా గీయబడ్డాయి, కొన్నిసార్లు చెరిగిపోయి మళ్లీ ఎలా గీయబడ్డాయో లోతుగా చర్చిద్దాం. చాలామంది, ముఖ్యంగా విద్యార్థులు, మనం స్కూల్లో చూసే భారతదేశ పటం ఎప్పుడూ ఇలాగే స్థిరంగా ఉందని అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే దానికి పూర్తి భిన్నమైనది. ఈ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా కాదు. ఈ పటం ఒక సజీవ కాన్వాస్ లాంటిది. చరిత్ర, రాజకీయాలు, మరీ ముఖ్యంగా ప్రజల ఆకాంక్షలు ఇవన్నీ కలిసి ఈ కాన్వాస్పై నిరంతరం కొత్త రంగులద్దుతూనే ఉన్నాయి. దాని రూపాన్ని మారుస్తూనే ఉన్నాయి. సరే, ఈ పటం యొక్క మార్పులను అర్థం చేసుకోవాలంటే మనం అందరికంటే ముందుగా మూలాల్లోకి వెళ్ళాలి. అసలు భారతదేశం అంటే ఏమిటి, మన దేశాన్ని మన రాజ్యాంగం ఎలా నిర్వచించింది అనే ప్రాథమిక ప్రశ్నతో మొదలుపెడదాం. మన రాజ్యాంగంలోని మొట్టమొదటి ఆర్టికల్ మొదటి వాక్యమే ఇది. చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్నా దీని వెనుక రాజ్యాంగ సభలో జరిగిన పెద్ద చర్చే ఉంది. కొందరు సభ్యులు మన దేశానికి వేలేళ్ల చరిత్ర, సంస్కృతి ఉన్న భారత్ అనే పేరు మాత్రమే ఉండాలని బలంగా వాదించారు. మరికొందరు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన, ఆధునిక ప్రపంచానికి తెలిసిన ఇండియా అనే పేరు కొనసాగాలనన్నారు. అప్పుడు మన రాజ్యాంగ నిర్మాతలు ఒక అద్భుతమైన మధ్యమార్గాన్ని ఎంచుకున్నారు. ఇండియా, దట్ ఈజ్ భారత్ అన్నారు. అంటే ఈ రెండూ ఒకటే. ఇది కేవలం 2 పేర్ల కలయిక కాదు, మన దేశపు ప్రాచీన వారసత్వానికి, ఆధునిక గుర్తింపునకు మధ్య ఉన్న విడదీయరాని బంధానికి ప్రతీక. ఇప్పుడు అదే ఆర్టికల్లోని మరో కీలకమైన పదబంధాన్ని చూద్దాం: యూనియన్ ఆఫ్ స్టేట్స్. సాధారణంగా మన దేశాన్ని సమాఖ్య వ్యవస్థ లేదా ఫెడరేషన్ అంటాం గదా. మరి అలాంటప్పుడు రాజ్యాంగంలో ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని ఎందుకు రాయలేదు? ఎందుకు ఉద్దేశపూర్వకంగానే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదాన్ని ఎంచుకున్నారు? ఈ చిన్న తేడా వెనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వివరించిన 2 చాలా బలమైన, మన దేశ సమైక్యతకు పునాదిలాంటి కారణాలున్నాయి. మొదటి కారణం, భారతదేశం అనేది అమెరికాలాగా కొన్ని రాష్ట్రాలు ఒక ఒప్పందం కుదుర్చుకుని ఏర్పడిన దేశం కాదు. అమెరికాలో 13 స్వతంత్ర కాలనీలు కలిసి ఒక ఫెడరేషన్గా ఏర్పడ్డాయి. అంటే అక్కడ రాష్ట్రాలు ముందు ఏర్పడి దేశాన్ని తర్వాత సృష్టించాయి. మనది ఆ కథ కాదు. భారతదేశం మొదట ఒకే దేశంగా ఉంది, పరిపాలనా సౌలభ్యం కోసం దాని రాష్ట్రాలుగా విభజించారు. ఇక రెండవ, అత్యంత కీలకమైన కారణం, ఏ రాష్ట్రానికి ఈ యూనియన్ నుంచి విడిపోయే హక్కు, ఏ రైట్ టు సిసీడ్ లేదు. ఈ యూనియన్ విడదీయరానిది, శాశ్వతమైనది. దేశ విభజన గాయాల నేపథ్యంలో మన రాజ్యాంగ నిర్మాతలు దేశ సమగ్రతకు, ఐక్యతకు తిరుగులేని ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే యూనియన్ అనే పదాన్ని స్పష్టంగా చేర్చారు. సరే, దేశం ఒక యూనియన్ అనే అర్థమైంది. మరి ఈ యూనియన్ లోపల ఉన్న రాష్ట్రాల సరిహద్దులను మార్చే అధికారం ఎవరికుంది? ఇక్కడే మన రాజ్యాంగం కేంద్ర పార్లమెంటుకు అసాధారణమైన, విశేషమైన అధికారాలను కట్టబెట్టింది. ఈ అధికారాలు ప్రధానంగా 2 ఆర్టికల్స్లో ఉన్నాయి: ఆర్టికల్ 2 మరియు ఆర్టికల్ 3. వీటి మధ్య ఒక సూక్ష్మమైన కాని చాలా ముఖ్యమైన తేడా ఉంది. ఆర్టికల్ 2 అనేది మన దేశంలోకి కొత్త వారిని ఆహ్వానించడం లాంటిది. అంటే భారతదేశంలో ప్రస్తుతం భాగం కాని బయటి భూభాగాలను కొత్త రాష్ట్రాలుగా చేర్చుకోవడానికి లేదా స్థాపించడానికి ఇది పార్లమెంటుకు అధికారమిస్తుంది. ఉదాహరణకి, సిక్కింను భారతదేశంలో విలీనం చేసింది ఈ ఆర్టికల్ కిందే. మరోవైపు ఆర్టికల్ 3 అనేది మన ఇంటి లోపల గదులను సర్దుకోవడం లాంటిది. అంటే ఇప్పటికే మన దేశంలో ఉన్న రాష్ట్రాల సరిహద్దులను మార్చడానికి, వాటి విస్తీర్ణాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి, 2 రాష్ట్రాలను కలపడానికి, ఒక రాష్ట్రాన్ని 2గా విడగొట్టడానికి, చివరికి రాష్ట్రం పేరు మార్చడానికి కూడా ఇది అధికారమిస్తుంది. అయితే ఈ ఆర్టికల్ 3 కింద అధికారాన్ని ఉపయోగించడానికి ఒక నిర్దిష్ట ప్రక్రియ ఉంది. మొదటది, ఏ బిల్ అయినా పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు సిఫారసు, ప్రాయర్ రికమెండేషన్ తప్పనిసరి. రెండవది, రాష్ట్రపతి ఆ బిల్లును ఏ రాష్ట్రంపై అయితే ప్రభావం చూపుతుందో ఆ రాష్ట్ర శాసనసభకు పంపి వారి అభిప్రాయాలను తెలియజేయమని కోరాలి. దీనికొక నిర్దిష్ట గడువు కూడా ఇస్తారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మన సమాఖ్య వ్యవస్థలోని అత్యంత శక్తివంతమైన నిబంధన ఇక్కడే దాగి ఉంది. రాష్ట్ర శాసనసభ ఆ బిల్లుకు అనుకూలంగా తీర్మానం చేసినా లేదా ఏకగ్రీవంగా వ్యతిరేకించినా వారి అభిప్రాయం కేంద్ర పార్లమెంటుపై ఏమాత్రం కట్టుబడి ఉండదు. అంటే ద పార్లమెంట్ ఈజ్ నాట్ బౌండ్ బై ద వ్యూస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్.
ఆ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు లేదా పూర్తిగా పక్కన పెట్టేయొచ్చు. ఇది కేవలం సంప్రదింపు మాత్రమే, అనుమతి కాదు. రాష్ట్రమిష్టంతో సంబంధం లేకుండా దేశ ప్రయోజనాల దృష్ట్యా పార్లమెంటు నిర్ణయం తీసుకోవచ్చు. ఈ మొత్తం అధికారాన్ని ఒకే ఒక్క అద్భుతమైన వాక్యంలో చెప్పవచ్చు. ఇది భారత రాజకీయ శాస్త్రంలో చాలా ప్రసిద్ధి చెందింది. అన్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్. దీని అర్థం అవినాశనమైన యూనియన్లో వినాశనమయ్యే రాష్ట్రాలు. అంటే భారత యూనియన్ను ఎవరూ విడదీయలేరు, అది శాశ్వతం. కాని ఆ యూనియన్ లోపలున్న రాష్ట్రాల ఉనికి శాశ్వతం కాదు. పార్లమెంటు తలుచుకుంటే వాటి సరిహద్దులను, పేర్లను, చివరికి వాటి ఉనికిని కూడా మార్చేయగలదు. దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది అమెరికన్ మోడల్. దాన్ని అన్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ ఇండిస్ట్రక్టబుల్ స్టేట్స్ అంటారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అనుమతి లేకుండా వాటి సరిహద్దులను మార్చలేదు. ఇంతటి అధికారంతో పార్లమెంట్ భారతదేశ పటాన్ని చాలాసార్లు తిరగరాసింది. ఆ మార్పులకు దారితీసిన మొట్టమొదటి అతిపెద్ద శక్తి భాష. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో జవహర్లాల్ నెహ్రూ లాంటి నాయకులు భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి చాలా భయపడ్డారు. మతం పేరుతో దేశం అప్పుడే ముక్కలైంది. ఇప్పుడు భాష పేరుతో ప్రాంతీయ వాదాలు పెరిగిపోతే దేశ ఐక్యతకే ప్రమాదం వస్తుందని వారు ఆందోళన చెందారు. కాని మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రజలు తమకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని బలంగా ఆకాంక్షించారు. ఈ ఉద్యమానికి పరాకాష్ట పొట్టి శ్రీరాములుగారు చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష, ఆయన ఆత్మార్పణ. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ప్రజా ఉద్యమ ఒత్తిడికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం 1953లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయక తప్పలేదు. ఇదొక డ్యామ్ గేట్లు తెరిచినట్లుగా దేశవ్యాప్తంగా ఇలాంటి డిమాండ్లకు ఊపిరిపోసింది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు తర్వాత దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఒత్తిడిని గమనించిన ప్రభుత్వం ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం కనుగొనడానికి 1953లో ఫజల్ అలీ అధ్యక్షతన ఒక కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ దేశమంతా పర్యటించి లోతుగా అధ్యయనం చేసి 1955లో తమ నివేదికను సమర్పించింది. వారు ఒక కీలకమైన విషయాన్ని స్పష్టం చేశారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు, కాని ఒక భాష ఒక రాష్ట్రం అనే సిద్ధాంతాన్ని గుడ్డిగా పాటించకూడదు. భాషతో పాటు దేశ ఐక్యత, భద్రత, ఆర్థిక స్థిరత్వం మరియు పరిపాలనా సౌలభ్యం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని గట్టిగా సిఫార్సు చేసింది. ఈ కమిషన్ నివేదికే 1956 నాటి చారిత్రాత్మక రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టానికి, స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఈ 1956 చట్టం ఒక సంచలనం. అప్పటివరకు బ్రిటిష్ కాలం నుండి వస్తున్న పార్ట్ ఏ, బి, సి మరియు డి రాష్ట్రాల సంక్లిష్టమైన గందరగోళ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసింది. దాని స్థానంలో ఒక సరళమైన వ్యవస్థను తీసుకొచ్చింది. దేశాన్ని 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించింది. ఇది భారతదేశ రాజకీయ పటాన్ని సమూలంగా మార్చేసింది. అయితే 1956తో ఈ కథ ముగిసిపోలేదు. అది కేవలం ఒక పెద్ద అధ్యాయం మాత్రమే. ఆ తర్వాత కూడా అనేక విభిన్న కారణాల వల్ల మన దేశపటం మారుతూనే వచ్చింది. 1956 పునర్వ్యవస్థీకరణలో ద్విభాషా రాష్ట్రంగా బొంబాయిని ఏర్పాటుచేశారు. దీనిలో మరాఠీ, గుజరాతీ మాట్లాడే ప్రజలు కలిసి ఉండేవారు. కాని తమ భాష, సంస్కృతికి ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ సంయుక్త మహారాష్ట్ర, మహా గుజరాత్ ఉద్యమాలు చాలా తీవ్రమయ్యాయి. ఈ ప్రజా ఉద్యమాల ఫలితంగా 1960లో బొంబాయి రాష్ట్రాన్ని విభజించి మరాఠీ మాట్లాడేవారికోసం మహారాష్ట్ర, గుజరాతీ మాట్లాడేవారికోసం గుజరాత్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. ఇక ఈశాన్య భారతదేశంలో చూస్తే అక్కడ డిమాండ్ భాష కంటే కూడా జాతి, సాంస్కృతిక గుర్తింపు ఆధారంగా వచ్చింది. నాగా ప్రజలు తమకంటూ ఒక ప్రత్యేక చరిత్ర, జీవన విధానం ఉన్నాయని, అస్సాంలో భాగంగా ఉండడం వల్ల తమ గుర్తింపు దెబ్బతింటుందని భావించారు. వారి దశాబ్దాల పోరాటాన్ని, ప్రత్యేకతను గౌరవిస్తూ 1962లో భారత ప్రభుత్వం అస్సాం నుండి నాగాలాండ్ను వేరుచేసి 16వ రాష్ట్రంగా ఏర్పాటు చేసింది. 2000వ సంవత్సరంలో సరిహద్దుల మార్పుకు ఒక కొత్త కారణం బలంగా తెరపైకి వచ్చింది. అదే పరిపాలనా సౌలభ్యం మరియు అభివృద్ధి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ వంటి పెద్ద రాష్ట్రాలలో రాజధానులు మారుమూల గిరిజన ప్రాంతాలకు చాలా దూరంగా ఉండేవి. దీనివల్ల ఆ ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి పరిపాలనను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్,
ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తరాఖండ్ మరియు బీహార్ నుండి ఝార్ఖండ్ రాష్ట్రాలను ఒకేసారి ఏర్పాటు చేశారు. ఇక ఇటీవలి చరిత్రలో అతి పెద్ద పునర్వ్యవస్థీకరణ ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ఏర్పాటు. నీళ్లు, నిధులు, నియామకాలలో తమకు అన్యాయం జరిగిందనే భావనతో ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపు కోసం దశాబ్దాలపాటు సాగిన సుదీర్ఘ పోరాటం, ఉద్యమం ఫలితంగా 2014లో తెలంగాణ భారతదేశ 29వ రాష్ట్రంగా అవతరించింది. ఇది సుదీర్ఘకాలంగా కొనసాగే ప్రాంతీయ ఉద్యమాలు ఇప్పటికీ భారతదేశ పటాన్ని మార్చగలవని నిరూపించింది. ఈ పటం మార్పు ప్రయాణం నేటికీ ఆగలేదు అనడానికి 2019లో జరిగిన జమ్మూ మరియు కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణే తాజా ఉదాహరణ. అయితే ఇది మునుపటి వాటన్నిటికీ భిన్నమైనది. ఇక్కడ ఒక పూర్తి రాష్ట్రాన్ని, దాని రాష్ట్ర హోదాను రద్దు చేసి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. భారత సమాఖ్య చరిత్రలోనే ఇది ఒక అపూర్వమైన, అత్యంత చర్చనీయమైన మార్పు. కాబట్టి ఈ మొత్తం ప్రయాణాన్ని మనం సమీక్షిస్తే మన రాష్ట్రాల సరిహద్దులు మారడానికి ప్రధానంగా 4 కారణాలు కనిపిస్తాయి. 1. భాషా గుర్తింపు. 2. నాగాలాండ్ వంటి చోట్ల ప్రత్యేక సాంస్కృతిక, జాతి గుర్తింపు. 3. ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల విషయంలో మెరుగైన పరిపాలన మరియు అభివృద్ధి. 4. తెలంగాణ విషయంలో లాగా శక్తివంతమైన ప్రాంతీయ ఉద్యమాలు. అంటే భారతదేశ పటమనేది ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా నిరంతరం రూపాంతరం చెందుతూ ఉంటుందని స్పష్టమవుతోంది. ఈ మొత్తం చారిత్రక ప్రయాణం మనకు చెప్పేది ఒకటే: భారతదేశ పటమనేది రాతిమీద చెక్కిన ఒక శాసనం కాదు. అది నది ప్రవాహంలా నిరంతరం మారుతూ కొత్త రూపాలను సంతరించుకుంటూ ఉంటుంది. ఇది మనల్ని ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో వదిలేస్తోంది. దేశంలో ఇంకా కొనసాగుతున్న కొన్ని ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు, భవిష్యత్ రాజకీయ మార్పుల నేపథ్యంలో మరో 50 ఏళ్ల తర్వాత మన దేశ పటం ఎలా ఉండబోతోంది? దీని గురించి ఆలోచించాలి.